హాయ్ గాయ్స్, ఈ వీడియోలో నేను చెకోడీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. అలాగే మీకు చెకోడీలు ఇష్టమా? అయితే ఈ సంక్రాంతికి పక్కా ట్రై చేసేసేయండి. అండ్ రెసిపీ వచ్చేసి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ప్రొసీజర్ అయితే పెట్టేశాను. స్కిప్ చేయకుండా చూసేసి యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయి చేసేసుకుంటే ఇంతే క్రంచిగా మీరు కూడా ఈసారి చెకోడీలు చేసేసుకోవచ్చు అనమాట. సో లెట్స్ స్టార్ట్ ది ప్రొసీజర్. ఫస్ట్ అయితే బియ్యం పిండి అండ్ నువ్వులు కావాలన్నమాట. మెయిన్గా స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో వాటర్ వేసి హీట్ చేస్తున్నాను అనమాట. సో అన్నీ కూడా దీంట్లోనే వేసి మనం చెకోడీలు చేస్తాము. సో ఇదైతే వాటర్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత నువ్వులు అనేవి వేసుకొని అండ్ ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అనమాట, టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను. అండ్ తగినంత సాల్ట్ అండ్ తగినంత కారం కూడా వేసేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. అండ్ ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నాను, ఓన్లీ కలర్ కోసం అనమాట. చెకోడీలు మంచి కలర్ వస్తాయి. అండ్ ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోండి. ఆయిల్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. సో దట్ అవన్నీ ఫ్లేవర్స్ పట్టేసి మనము బియ్యం పిండి వేయగానే ఇందులో మిక్స్ అయిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం బియ్యం పిండి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉండలు అనేవి లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ కొంచెం కొంచెం వేసుకుంటున్నాను. నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు అలా 4 టైమ్స్ వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేవి తక్కువ అయినా పర్లేదు, మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ మాత్రం అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ అయిపోతే పిండి అనేది చాలా లూజ్ అయిపోతుంది, మనకు చెకోడీలు షేప్ అనేవి రావు. సో కొంచెం తక్కువ అయినా పర్లేదు, ఎక్కువ కాకుండా చూసేసుకోండి. అండ్ ఇలాంటివి ట్రై చేస్తున్నప్పుడు మాత్రం నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేయండి, కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదైతే కొంచెం డిఫికల్ట్గా ఉంది కలుపుకోవడానికి. సో ఇలానైతే బాగా వాటర్ ఆ పిండి మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఒక 2 minutes మూత పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఆ పిండి కూడా ఇవన్నీ కలిసిన తర్వాత కొద్దిసేపు అలా హీట్కి కుక్ అయిపోతుంది అనమాట. అప్పుడు టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇలా బాగా కలుపుకున్నాను కదా, ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను అనమాట. ఒక 2 minutes పెట్టిన తర్వాత ఆఫ్ చేసేసేయండి. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరీ కూల్గా అవ్వకముందే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని అనేది మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. నాకైతే కొంచెం వాటర్ పడుతున్నాయి, నార్మల్ టెంపరేచర్లోని వాటరే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ముద్దలాగా అయితే కావాలి. వాటర్ ఒకవేళ మనం బాయిల్ చేసినవే సరిపోతే ఇలానైతే ముద్ద చేసేసుకోండి, అదర్వైజ్ కొంచెం పడితే యాడ్ చేసేసుకోండి. ఇలా ముద్దలా చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే చెకోడీలు షేప్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. సో అందుకని యాడ్ చేస్తున్నాను. అదర్వైజ్ మీరు అలాగే కూడా చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం ఈజీగా అయిపోతాయి. సో ఇలా ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా స్మూత్గా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇలా ఇంత స్మూత్గా అవ్వాలన్నమాట పిండి అనేది. ఇలా చేసుకొని పెట్టుకున్న తర్వాత ప్లేట్కి ఆయిల్ రాసి పెట్టుకున్నాను, ఎందుకంటే షేప్స్ అవి చెకోడీలు చేసి ఇందులో పెట్టడానికి అనమాట, ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడానికి అండ్ షేప్స్ అనేవి మనకు తీయగానే రావడానికి. ఇలానైతే ఆయిల్ రాసి పెట్టుకున్నాను. అండ్ ఆల్రెడీ పిండిలో కూడా వేసాను అండ్ వాటర్లో కూడా వేసాను కదా, ఇప్పుడైతే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఇలా చెకోడీలు అయితే రౌండ్గా చేసుకొని పెట్టేసుకున్నాము. నేను మా మమ్మీ ఇద్దరం చేసాము. సో అందుకని మమ్మీ ఒక షేప్, నేను ఒక షేప్ సైజ్ చేసామన్నమాట. నేనైతే కొంచెం పెద్దగా చేశాను, మా మమ్మీ వచ్చేసి పర్ఫెక్ట్ చెకోడీ సైజ్ కావాలి అని చేసిందనమాట. సో ఇలానైతే డిఫరెంట్ సైజెస్ చేసుకోవచ్చు. ఒకటే సైజ్ కావాలంటే కూడా మీరు మెజర్ చేసుకొని కరెక్ట్గా చేసేసుకోవచ్చు. అండ్ ఇలానైతే ఇంకా అవి చేసుకొని పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 2 minutes అలా పడుతుంది. మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాము, హై ఫ్లేమ్లో పెడితే కలర్ వస్తుంది కానీ ఉడకదు, లోపల రౌండ్గా ఉంది కదా. అండ్ లో ఫ్లేమ్లో పెడితే చాలా టైం పడుతుంది, అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇవి వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేస్తే మనకు బయటకు తీసిన తర్వాత పర్ఫెక్ట్ కలర్ వస్తుందన్నమాట. ఆయిల్లో కొంచెం గోల్డ్ కలర్ వస్తే చాలు. అండ్ బయటకు తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ చేంజ్ అవుతాయి అనమాట. సో గోల్డ్ కలర్ వచ్చేగానే తీసేసేయండి. బాగా 2 వైపులా కాల్ చేసుకోండి, ఎందుకంటే ఇవి కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి. మొత్తం అంతా కుక్ అవ్వాలంటే 2 sides మిక్స్ చేసుకుంటూ అలా చేసేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇలానైతే ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అనమాట. మన చెకోడీలు అయితే రెడీ అయిపోతున్నాయి. సో చూపించేసాను కదా చెకోడీలు ఎలా చేసుకోవాలనేది. నేను చెప్పిన ప్రొసీజర్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోతే నేను చెప్పినట్టు చాలా క్రంచీగా అలా వస్తాయన్నమాట. సో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేసేసేయండి. అండ్ ఈ సంక్రాంతికి పక్కా ఈ పిండి వంటనైతే ట్రై చేసేసేయండి. అండ్ చాలా బాగుంటాయి. రొటీన్గా ఎప్పుడు చేసేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. సో నేను అలాగే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు అలాగే ట్రై చేయండి అండ్ చాలా బాగుంటాయి. అండ్ మీకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి అందరికీ నచ్చేస్తుంది అనమాట. సో మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా నచ్చేసింది.
సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాననమాట. తప్పకుండా ట్రై చేసేసేయండి. అండ్ ఎలా వచ్చింది మీకు అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్‌తో నేను వీడియోస్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందనే కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక మంచి కంటెంట్‌తో, మంచి వీడియోతో మీ అందరినీ ఇంకొక మంచి బ్లాగ్తో, వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై బై గైస్.